నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని అన్నారు. అన్ని రంగాల్లోనూ మాదిగలు వెనకబడి ఉన్నారని, ఎస్సీ వర్గీకరణ అమలైతే ముందుకు పోయేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు జరగడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నియమించబడ్డ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ తన పర్యటనలో భాగంగా ఈ నెల 21వ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు టౌన్ నాగయ్య కళాక్షేత్రం నందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని దళిత సంఘాలు, దళిత ప్రజలు, ఇతర ప్రజాస్వామికవాదులు, ఇతర ప్రజాకుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, మేధావుల నుంచి కూడా విజ్ఞాపన పత్రాలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాదిగలు సద్వినియోగం చేసుకునే విధంగా వేలాది మంది మాదిగలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు మేము పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 1200 ఎస్సీ కులాలు ఉంటే ఆ ఎస్సీ ఉపకులాలకు భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26 నాటి నుంచి నేటి వరకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పంపిణీలో జరుగుతున్న అసమానతల వల్ల కేవలం 50-60 కులాలు మాత్రమే ఈ 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నాయి. దాదాపు 1200 కులాలు ఇప్పటికీ చాలా అత్యంత వెనకబడి ఉండడం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా మాది ఉపకులాలకు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ సంక్షేమ రంగాల్లో కూడా తీవ్రంగా గత 70 సంవత్సరాల పైగా అన్యాయం జరుగుతుందని చెప్పి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సంగతి యావత్ సమాజానికైతే తెలిసిన విషయమే. మందకృష్ణ మాది గారి అకుంఠిత పోరాటం వల్ల రాజీ లేని నిరాటకంగా కొనసాగిన ఉద్యమం ఫలితంగా 97వ సంవత్సరంలో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి వర్గీకరణ సాధించుకున్నాం. 2004 వరకు అమలైన తర్వాత 2004 నవంబర్ 5వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే అధికారం లేదని చెప్పి తీర్పు ఇవ్వడం వల్ల వర్గీకరణ రద్దు కాబడింది. ఆ రద్దు కాబడిన వర్గీకరణ కోసం మళ్ళీ 20 సంవత్సరాల పాటు నిరాటకంగా పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చు అన్న విధంగా మేము న్యాయం పొందగలిగాం. మరి ఆ వర్గీకరణ ఇక్కడ అమలు చేసుకోవడానికి చంద్రబాబు గారు ఏకసభ్య కమిషన్ నియమించారు. మేము చంద్రబాబు గారి యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సామాజిక న్యాయం అనేది అంబేద్కర్ గారి నినాదం. అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో వారి జనాభా దమాష ప్రకారం సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చినప్పుడే రిజర్వేషన్లో అప్పుడే న్యాయం జరుగుతుంది. అదే సామాజిక న్యాయం అన్న
అంబేద్కర్ గారి యొక్క నినాదాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని వర్గీకరణ ఉద్యమాన్ని ఈరోజు మేము నడిపించాము. సమాజం కూడా మాకు అండగా నిలబడింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ క్రమంలో 30 సంవత్సరాల మా పోరాటం ఈరోజు విజయం సాధించామంటే ఒక్క మాదిగల పోరాటమే చేయడమే కాకుండా మాదిగలకు తోడుగా యావత్తు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కుల మత వర్గ భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడబట్టే. అంతేకాకుండా సమాజంలో చెడు ప్రచారం జరుగుతుంది, మాలలు వ్యతిరేకమని వర్గీకరణ ఉద్యమాన్ని. అది తప్పు. మాలలు అందరూ వ్యతిరేకం కాదు. మాలల్లో ప్రజాస్వామ్యవాదులు అంబేద్కరిస్టులు కూడా అనుకూలంగా ఉన్నారు. కేవలం కొంతమంది స్వార్థపరులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అవగాహన లేనితో లేకపోతే స్వార్థపరమైన ఆలోచనతో వ్యతిరేకిస్తున్నారు తప్ప ఇక సమాజం అంతా ఒప్పుకుంటారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, మరి ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగలు తీవ్రంగా అన్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 75 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగలు 40 నుంచి 45% మంది ఉంటే మాకు 40 నుంచి 40% కావాలడుగుతున్నాం మాట. మేము ఎక్కువ అడగట్లా. కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగల జనాభాలో మాకు రావాల్సిన వాటాలో 1% కూడా రావడం లేదు. విద్యా రంగం తీసుకున్నా, ఉద్యోగ రంగాలు తీసుకున్నా, సంక్షేమ రంగాలు తీసుకున్నా, రాజకీయ రంగం తీసుకున్నా కూడా మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తున్నాను నేను. చదువుకునే విద్యా అవకాశాలు చూస్తే తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ తీసుకున్నా, ద్రావిడ యూనివర్సిటీ తీసుకున్నా, అక్కడ పీజీ సీట్లు తీసుకున్నా, పిహెచ్డీ సీట్లు తీసుకున్నా 10% మాత్రమే మాదిగలకు వస్తే 10% లోపల 90% సీట్లు మా సోదరులకు పోతున్నాయి, మాల సోదరులకు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పోస్టులు తీసుకుంటే అక్కడ 8 పోస్టులు ఎస్సీ యూనివర్సిటీలో ఉంటే మాదిగలకు 45 చిల్లర పైన పోస్టులు మాలలకు